ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన యేసయ్య నామం పేర్చ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన కృపామేయడానికి స్తోత్రాలయ్యా. ఈరోజు నేను ప్రత్యేకముగా మీ వాక్కు ద్వారా మేము దర్శింపబడే కృపను మాకు దయచేయండి. తోడయుండండి, నడిపించమని యేసయ్య నామం అడుగుచున్నాము తండ్రి. ఆమె దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. 118వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన సునాదం వినబడును. ఈ మాట మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నీరు కట్టి ఫలించునుగాక. నీతిమంతుల గుడారం. ఎవరు నీతిమంతులు? ఆయన రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులు. ఏ పాపము కూడా నీపై నాపై ఏలనివ్వకుండా ఆయన పరిశుద్ధమైన రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులు. అలాంటి ప్రతి గృహంలో కూడా రక్షణ గూర్చిన సునాదం వినబడుతుంది. నేటి దినాల్లో చాలామంది కుటుంబాల్లో రక్షణ గూర్చిన సునాదము కాదు, లోకమును గూర్చిన సునాదం అనేది వినబడుతుంది. సినిమా పాటలతో, సినిమాలతో, రకరకాలైనటువంటి వేష భాషలతో ఇల్లంతయు, కుటుంబం అంతయు నింపబడి ఉంటుంది. అయితే ప్రార్థన జీవితం అనేది కరువైపోయింది. ప్రార్థన లేదు, ప్రార్థించేవారు లేరు, మొరపెట్టేవారు లేరు. కుటుంబము శ్రమలతో, దుఃఖముతో, ఆవేదనతో, అంటే వాడు ఎప్పుడు కూడా సాతానికి ఎప్పుడు కూడా ఇంటిలో చోటు అనేది ఇస్తున్నాడు మనుషుడు. నేటి దినాన నా దేవుడు సెలవిచ్చిన మాట, నీ గుడారములో, నీ ఇంటిలో రక్షణ గూర్చిన సునాదం వినబడాలి. ఎల్లప్పుడూ కూడా స్తుతి వినబడాలి, ఎల్లప్పుడూ ప్రార్థన వినబడాలి, ఎల్లప్పుడూ మనవులు వినబడాలి, ఎల్లప్పుడూ యాచనలు వినబడాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు వినబడాలి. ఇవన్నీ కూడా నీ ఇంటిలో వినబడినప్పుడే నీ ఇల్లంతయు కూడా దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఏ వినబడుతుంది నీ ఇంటిలో? దేనికి నువ్వు ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు? దేనికి నువ్వు ప్రయారిటీ ఇస్తూ ఉన్నావు? దేనికి నీవు ప్రాధాన్యతనిచ్చి నువ్వు నడిపించబడుతున్నావు? లోకానిక లేక దైవత్వానిక? దైవికమైన స్థితిలో, దైవికమైన వాక్యము చేత, దైవికమైన మాటల చేత నువ్వు నడిపించబడితే నా దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేసి, నీ గుడారంలో ఉన్నటువంటి లోక సంబంధమైన ప్రతి హీనతను తొలగించి నా దేవుడు నిత్యమైనటువంటి ఆనందం, నిత్యమైన ఆశీర్వాదం చేత నింపుతాయి. ఈ దేవుని బిడ్డ, ఈరోజున ఆలోచించు. నీ ఇంటిలో ఏ సునాదం వినబడుతుంది? నీ హృదయంలో ఏ సునాదం వినబడుతుంది? మనం ఉన్న నివాసం వేరు, మన హృదయం అనే నివాసం వేరు. హృదయం అనే నివాసం పరిశుద్ధమైనదిగా ఉంటే, హృదయం అనే నివాసం పవిత్రమైనదిగా ఉంటే, అప్పుడు మన ఇల్లు, మనం ఉన్న నివాసము కూడా అది పరిశుద్ధమైనదిగా మార్చబడుతుంది. హృదయం అనేది సరిగా లేనప్పుడు, బుద్ధి అనేది సరిగా లేనప్పుడు, భక్తి అనేది సరిగా లేనప్పుడు ఇల్లు కంపు చేత, పాపం అనే కంపు చేత, అంధకారం అనే కంపు చేత అది నిలిచి ఉంటుంది. ఒక కంపు ఉన్న చోట నీవు ఏ రీతిగా నిలబడవో, మరి హృదయం అంతా కంపుగా ఉంటే యేసయ్య మరి హృదయంలో ఉండడానికి ఇష్టపడతాడా? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ఉదయకాల సమయాన్ని ఆలోచించు. నీతిమంతుల గుడారుల రక్షణ గూర్చిన సునాదం వినబడును అంటే, మరి ఈ రోజున నీ గుడారంలో ఏం వినబడుతుంది? అది దైవికమైనదైతే నీ ఇల్లు దీవించబడుతుంది, దైవికమైనది కానిదైతే నీ ఇల్లు దీవించబడదు. దేవుని వద్దకురా, దేవుని ఇంటిలో చేర్చుకో, హృదయంలో చేర్చుకో, అప్పుడు నువ్వు దీవెనకరముగా మార్చబడతావు. ప్రార్థన కృపామేయడానికి నీకు స్తోత్రాలు. ఆలోచనకర్త నీకు వందనాలు. ఈ మాట మా అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహసునాదం వినబడును అనే మాట ప్రభు మా హృదయాల్లో, కుటుంబాల్లో అది ఫలించాలి ప్రభు. ఆ మాట ప్రకారముగా నడవగలిగే బుద్ధిని, భక్తిని మాకు దయచేయండి. స్వస్థపరచండి, ఆరోగ్యంను దయచేయండి, ఆశీర్వదించండి, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.